జిల్లా కిర్లంపూడి మండలం వేలంక గ్రామంలో కిర్లంపూడి మండల తెలుగు యువత అధ్యక్షులు గండే కాశీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొని గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ప్రజలకు ఏడాది సుపరిపాలన తొలి అడుగు కరపత్రాలను పంపిణీ చేస్తూ రాష్ట్రంలోనూ నియోజకవర్గంలోనూ జరిగిన అభివృద్ధిని వివరిస్తూ ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం, సమపాలన ముందుకు తీసుకెళ్లే సత్తా ఒక్క చంద్రబాబుకే సాధ్యమని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు. జగ్గంపేట నియోజకవర్గంలో విద్య, వైద్యం, ఉపాధి, నీటి ప్రాజెక్టులపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించడం జరిగిందని, వాటిని ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో నియోజకవర్గం అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు చదరం చంటిబాబు, నాయకులు కుర్ల చిన్నబాబు, తూము కుమార్, కాళ్ళ వెంకటేష్, బుదరేలు సుబ్బారావు, సర్పంచ్ రాయుడు బాబురావు, వేలంక గ్రామాధ్యక్షులు ఇంటి చెల్లబాబు, బేతాల బాబ్జీ, గండే రామలక్ష్మణమూర్తి, గండే వివి సత్యనారాయణ, ఎరికిరెడ్డి బాబ్జీ, ఎవరికిరెడ్డి రాజబాబు, ఎరికిరెడ్డి గణేష్ తదితరులు పాల్గొన్నారు. నెహ్రూ గారు అడుగునండి జరిగిన ఏడాది సుపరిపాలన మీకు తెలియజేస్తూ జరగవలసిన సుపరిపాలన గురించి మిమ్మల్ని అడిగి తెలుసుకుంటూ ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా మీ వద్దకు జరిగిన అభివృద్ధి ఒక సంవత్సరం పరిపాలన పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో గ్రామాల్లో కూడా మేము అలాగే మా కార్యకర్తలు, నాయకులు ప్రతి బూత్కి కూడా తిరిగి ఈ సంవత్సర కాలంలో మీకు జరిగినటువంటి మేలేంటి, కావాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటూ ఒక కార్యక్రమాన్ని తీసుకుని తొలి అడుగని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది. ఆదేశానుసారం ఇవాళ మనం యాలంక గ్రామంలో తిరుగుతున్నటువంటి సందర్భంలో చూస్తే చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే అందరి ముఖాలు కూడా చాలా ఆనందమయంగా ఉండి అన్నీ చేశారు మాకు అని చెప్పడమే కాకుండా ఇది కావాలని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. పలానా ఇల్లు కావాలి, ఇళ్ల స్థలం కావాలి. మరి గతంలో ఎంతో ప్రాతిపదికన ఇల్లు ఇచ్చామని చెప్పేసి, ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్పారు, ఇల్లు కట్టామని చెప్పారు. మరి ఎంతమంది ఇళ్ల స్థలాలు కావాలని అడిగేటటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందో నాకు అర్థం కాదు. కూడా 30 ఇళ్ళు ఇది చేసుకొచ్చాను. 30 ఇళ్ళు 15 మంది మాకు ఇళ్ల స్థలాలు కావాలి, ఇల్లు కావాలి అని అడుగుతున్నటువంటి వారు ఉన్నారు. అయితే ఖచ్చితంగా అందరికీ కూడా 3 సెంట్లు చొప్పున ఇల్లు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని మా ప్రభుత్వం తీసుకోబోతుంది. తీసుకున్నాం, ఖచ్చితంగా ఇస్తాం. 3 సెంట్లోనే ఇళ్ళు ఇస్తాం. ఇళ్ళు అప్పుడే 13,000 ఇళ్ళు మన నియోజకవర్గానికి వచ్చాయి. ఆ 13,000 ఇళ్ళు కూడా కట్టుకున్న ప్రతి ఒక్కరికి ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది పరిస్థితి. ఇక మీ అందరికీ తెలుసు 80 కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గంలో సిమెంట్ రోడ్లు వేసాం 4 మండలాల్లోని కూడా. అలాగే సుమారు 30 కోట్ల రూపాయలతోటి గోతులు గుంతలుగా ఉన్నటువంటి రోడ్లన్నిటినీ కూడా రిపేర్ చేశాం. దానికి నిదర్శనం మీ చెల్లంగి యాలంక రోడ్డే. 1,40,00,000 రూపాయలు శాంక్షన్ ఉంది. ఈవేళ తొందరలోనే పని కూడా ప్రారంభిస్తారు. అయితే మేమే ఆగమంటున్నాం, ఇంకా ఈ వర్షాకాలం ముందు గోతులు కప్పెట్టు, తర్వాత వేసుకుందాం అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏమన్నా లక్కీగా 10 రోజులు ఎండగాసేలాగా ఉంటే పని కూడా చేయించేస్తాం. ఇది పరిస్థితి.